హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వెస్ట్రన్ టెక్నాలజీస్. ఈ వీడియోలో ఐటీఐ కోఆపరేటివ్కి సంబంధించిన సెకండ్ లెసన్ గురించి మాడ్యూల్లో ఉండే ఇంపార్టెంట్ బిట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాటిని మీరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా వాటిని మేము క్లారిఫై చేస్తాం. సరే, ఇందులో ఉండే బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్ చూడండి. విచ్ వన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్? ఆపరేటింగ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ ఏది? ఆన్సర్ వచ్చేసరికి విండోస్ ఈజ్ దన్ ఎగ్జాంపుల్ అనమాట ఆపరేటింగ్ సిస్టమ్. దీన్ని ఓఎస్ అని కూడా అని చెప్తారు. నెక్స్ట్ వన్, విచ్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్మీడియట్ బిట్వీన్ యూజర్ అండ్ ఏ కంప్యూటర్ సిస్టమ్? యూజర్కి కంప్యూటర్ సిస్టమ్కి ఇంటర్మీడియట్గా ఏది వ్యవహరిస్తుంది అంటే ఆన్సర్ వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పచ్చు. నెక్స్ట్ వన్, ఆపరేటింగ్ సిస్టమ్ కెన్ డూ. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే క్యాల్కులేషన్, వర్డ్ ప్రాసెసింగ్, డ్రాయింగ్, పిక్చర్స్ ఉన్నాయి కదా, సో అవేమీ కాదు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ప్రాసెస్ అండ్ మెమరీ మేనేజ్మెంట్. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ప్రాసెస్ చేస్తుంది అండ్ మెమరీ మేనేజ్మెంట్ రెండింటిని కూడా హ్యాండిల్ చేసేది ఏది అంటే ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ వన్, మనం చెప్తుంది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ చూడండి, ఆల్ మినిమైజ్డ్ అప్లికేషన్స్ రిసైడ్ ఇన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మినిమైజ్ చేసిన అప్లికేషన్స్ అన్ని ఎక్కడ ఉంటాయి అంటున్నారు అనమాట. ఎక్కడ ఉంటాయి అంటే దాని ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుందంటే టాస్క్ బార్ పై ఉంటాయి. టాస్క్ బార్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అక్కడ మనం ఏమైతే అప్లికేషన్స్ ఉన్నాయో మినిమైజ్ చేస్తున్నామో అప్లికేషన్స్ అన్నీ కూడా మినిమైజ్ చేసిన అప్లికేషన్స్ అన్నీ కూడా టాస్క్ బార్ పైన స్టోర్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ వన్, విచ్ టూల్ ఇన్ కంట్రోల్ ప్యానల్ ఈజ్ యూజ్డ్ టు అడ్జస్ట్ కంప్యూటర్ సెట్టింగ్స్ అండ్ టు కంట్రోల్ కంప్యూటర్ విత్ వాయిస్? ఇక్కడ చూడండి, ఏ టూల్ కంట్రోల్ ప్యానల్లో ఉపయోగపడుతుంది అంటున్నారు. ఎందుకోసము అంటే కంప్యూటర్ విత్ వాయిస్ని కంట్రోల్ చేయడం కోసం ఏది ఉపయోగపడుతుంది అంటున్నారు. సో దాని ఆన్సర్ ఏంటి అంటే ఈజ్ ఆఫ్ యాక్సెస్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ కంట్రోల్ ప్యానల్ applet gives the information of computer? Which control panel applet gives the information of computer? ఇక్కడ చూడండి, ఏ కంట్రోల్ ప్యానల్ యాప్లెట్లో ఏది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని చెప్తుంది ఆన్సర్. దీని ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే సిస్టమ్ అండ్ సెక్యూరిటీ ఈజ్ ద రైట్ ఆన్సర్. కంట్రోల్ ప్యానల్లో ఇది ఏం చేస్తుంది, కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇందులో చూపిస్తుంది. నెక్స్ట్ వన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ యాప్లెట్ ఫైల్స్ ఇన్ కంట్రోల్ ప్యానల్ యాప్లెట్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంది అని అడుగుతున్నారు. దీని ఆన్సర్ సిపిఎల్, కంట్రోల్ ప్యానల్ ఎక్స్టెన్షన్ ఫైల్ సిపిఎల్. ఎక్స్టెన్షన్ ఫైల్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి ప్రతి ఫైల్కి కూడా ఎక్స్టెన్షన్ ఫైల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ HTML తీసుకోండి, .htmlతో సేవ్ అవుతుంది. C లాంగ్వేజ్ .c, C++.cpp యాజ్ వెల్ యాజ్ అప్లోడ్ ఫైల్స్ ఇక్కడ ఏమవుతుందని ఆన్సర్ .cplతో మనకి ఇది ఎక్స్టెన్షన్ ఫైల్తో సేవ్ అవుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ యూజ్ టు కాపీ అండ్ పేస్ట్? ఒక ఫైల్ ఫోల్డర్ని కాపీ పేస్ట్ చేయడానికి షార్ట్ కట్ కీ ఏది? Ctrl+C అనేది కాపీ అవుతుంది, Ctrl+V అనేది పేస్ట్ అవుతుంది. సో దాని ఆన్సర్ ఏమవుతుందంటే Ctrl+C అండ్ Ctrl+V. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాపీ అనేది ఫస్ట్ లెటర్లో C, కాపీ గుర్తుపెట్టుకోండి. పేస్ట్ అంటే P కాదు V, Ctrl+V అనేది పేస్ట్ అవుతుంది. నెక్స్ట్ బిట్ ఈస్ విచ్ షార్ట్ కట్ కీ ఈజ్ యూజ్డ్ టు రీఫ్రెష్ విండోస్ డెస్క్టాప్? దీని ఆన్సర్ వచ్చేసరికి F5 అవుతుంది. ఆన్సర్ F5 ఈజ్ ద రీఫ్రెష్ షార్ట్ కట్. రీఫ్రెష్ చేయడం కోసం విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఏ కీ యూజ్ చేస్తారు అంటే F5 అనే కీని యూజ్ చేస్తారు ఫంక్షన్కి. నెక్స్ట్ బిట్, విచ్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఇన్ విండోస్ ఎక్స్ప్లోరర్? విండోస్ ఎక్స్ప్లోరర్లో ఏ ఆర్డర్ ఫాలో అవుతుంది అంటే మీకు తెలిసి ఉంటుంది ఆన్సర్ ఈజ్ హైరార్కికల్ అని ఈ ఆర్డర్ని ఫాలో అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, వేర్ డస్ ద పిన్డ్ అప్లికేషన్ స్టేడ్ ఇన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్? ఇంతకుముందు చేసిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే అప్లికేషన్స్ అన్నీ కూడా టాస్క్ బార్పై మినిమైజ్ అవుతున్నాయి.
ఈ క్వశ్చన్ ఇక్కడ వచ్చిన బిట్ ఏంటి అంటే వేర్ డస్ పిన్డ్ అప్లికేషన్ స్టేట్ ఇన్ ది విండోస్ ఓఎస్. అప్లికేషన్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి అంటున్నాడు. దీని ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుందంటే స్టార్ట్ బటన్. స్టార్ట్ బటన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్టార్ట్ బటన్. ఓకే, ద రైట్ ఆన్సర్ ఈజ్ స్టార్ట్ బటన్. దిస్ ఈజ్ ద స్టార్ట్ బటన్. ఆఫ్ కోర్స్ స్టార్ట్ బటన్ ఉంది, ఇది కూడా స్టార్ట్ బటన్. ఏదైనా తీసుకోవచ్చు, రెండు ఆన్సర్స్ ఒకలా ఉన్నాయి. నెక్స్ట్ బిట్, వాట్ స్టెప్స్ షుడ్ బి టేకెన్ ఇఫ్ విండోస్ నాట్ అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. విండోస్ నాట్ అప్డేటెడ్ ఆటోమేటికల్లీ, విండోస్ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా అప్డేట్ కాకపోతే ఏ స్టెప్స్ తీసుకోవాలి అంటున్నారు. ఇక్కడ మీకు చూసినట్లయితే ఆప్షన్ స్టార్ట్ బి చూడండి, ఆన్సర్ రైట్ అవుతుంది. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్టార్ట్ సెట్టింగ్స్, కంట్రోల్ ప్యానల్, సిస్టమ్ అండ్ ఎనేబుల్డ్ ఆటోమేటిక్ అప్డేట్స్, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ షుడ్ బి డన్ ఇఫ్ ద పెన్ డ్రైవ్ ఈజ్ నాట్ డిటెక్టెడ్. సారీ, స్పెల్లింగ్ రాంగ్. డిటెక్టెడ్ ఏమవుతుంది అంటే పెన్ డ్రైవ్ డిటెక్ట్ చేయకపోతే ఏం చేయాలంటున్నారు. ద రైట్ ఆన్సర్ ఏంటంటే డివైస్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఇందులో రైట్ క్లిక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత యూఎస్బి రూట్ హబ్ ఉంటుంది, అక్కడ మనం ఎనేబుల్ చేసినట్లయితే మనకి పెన్ డ్రైవ్స్ అనేవి డిటెక్ట్ అవుతాయి అన్నమాట. సో ద రైట్ ఆన్సర్ ఈస్ బి, డివైస్ మేనేజర్, రైట్ క్లిక్, యూఎస్బి రూట్ హబ్ ఎనేబుల్. ఓకే, ఇవి చెప్పొచ్చు ఇందులో ఉన్న లెసన్స్. ఒకసారి మనం ఫస్ట్ నుంచి చూసినట్లయితే ద ఫస్ట్ బిట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎగ్జాంపుల్ ఏది అంటే విండోస్. నెక్స్ట్ వన్ ఈజ్ విచ్ సిస్టమ్ ఇంటర్మీడియట్గా యాక్ట్ చేస్తుంది, యూజర్ అండ్ కంప్యూటర్ సిస్టమ్కి ఇంటర్మీడియట్గా యాక్ట్ చేస్తుంది ఏది అంటే ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ వన్, ఆపరేటింగ్ సిస్టమ్ కెన్ డూ ప్రాసెస్ అండ్ మెమరీ మేనేజ్మెంట్. ఆల్ మినిమైజ్డ్ అప్లికేషన్స్ రెసిడ్ ఇన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఆన్సర్ ఏంటంటే టాస్క్ బార్. ఇన్ విచ్ టూల్ కంట్రోల్ ప్యాన్ యూజ్ టు అడ్జస్ట్ కంప్యూటర్ సెట్టింగ్స్, కంట్రోల్ కంప్యూటర్ విత్ వాయిస్ అంటే ఆన్సర్ ఈజ్ ఆఫ్ యాక్సెస్. నెక్స్ట్ బిట్, విచ్ కంట్రోల్ ప్యానల్ యాప్లెట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ యాప్లెట్ కంప్యూటర్ అంటే ఏమవుతుందంటే సిస్టమ్ అండ్ సెక్యూరిటీ. నెక్స్ట్ వన్ ఈజ్ షార్ట్ కట్ ఫర్ ఎక్స్టెన్షన్ ఫైల్ ఏది అంటే కంట్రోల్ ప్యానల్కి సిపిఎల్. షార్ట్ కట్ కీ ఫర్ కంట్రోల్ కాపీ అండ్ పేస్ట్ ఏది అంటే ఎగ్జాంపుల్ కంట్రోల్ సి ప్లస్ కంట్రోల్ వి. షార్ట్ కట్ కీ ఫర్ రిఫ్రెష్ ఆప్షన్ ఏది అంటే F5. అండ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఫైల్స్ అన్నీ ఏ ఆర్డర్ని అప్రోచ్ అవుతున్నాయంటే ఆన్సర్ హైరార్చికల్లీ. వేర్ డస్ ద పిన్డ్ అప్లికేషన్ స్టేట్ ఇన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే స్టార్ట్ బటన్. నెక్స్ట్ వన్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ కాకపోతే దానికి ఏమైనా ప్రొసీజర్ ఏంటి అడుగుతున్నారు. ఆన్సర్స్ ఏంటంటే స్టార్ట్ సెట్టింగ్స్, కంట్రోల్ ప్యానల్ అండ్ ఎనేబుల్ ఆటోమేటిక్ అప్డేట్. నెక్స్ట్ బిట్ ఈజ్ పెన్ డ్రైవ్ డిటెక్ట్ చేయకపోతే ఏం చేయాలంటున్నారు. దీని ఆన్సర్ ఏమవుతుంది అంటే డివైస్ మేనేజర్ ఓపెన్ చేసి రైట్ క్లిక్ చేసినట్లయితే యూఎస్బి రూట్ హబ్ ఉంటుంది, అక్కడ ఎనేబుల్ క్లిక్ చేసినట్లయితే మనకి పెన్ డ్రైవ్ అనేది డిటెక్ట్ అవుతుంది. ఇది మనకి సెకండ్ మాడ్యూల్లో వచ్చిన ఇంపార్టెంట్ బిట్స్. కాబట్టి ఈ వీడియో మీరు అర్థం కాకపోతే ఒకసారి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.